ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బాగున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? ప్రతిదినం మీరు సౌఖ్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అదే యేసయ్య యొక్క ఇష్టము. అందుకే మీతో మాట్లాడుచున్నారు. అది సరే, ఇదేమిటి ఒక టెంట్ మాదిరి ఉన్నది అని చూస్తున్నారా? దీని పేరు ప్రార్థనా గూడారము, ప్రేయర్ టెంట్ అని వ్రాయబడి ఉన్నదా? మన పరిచర్య ప్రారంభములో దేవుని గృహము కట్టడము ప్రారంభించాం కదా 80లో. అప్పుడొచ్చి ప్రార్థించడానికి దేవుడు చెప్పారు, ప్రార్థనతో దీన్ని కట్టాలి, మీ కన్నీటితో ఈ కట్టడము కట్టాలి అని చెప్పి దేవుడు ఒక్క ఆలోచన ఇచ్చారు. ఒక ప్రేయర్ టెంట్, ఒక ప్రార్థనా గూడారమును అమర్చి అందులో ప్రార్థన చెయ్యండి అని. దాని ప్రకారం ఇప్పుడిది కట్టడము. మొదట ఇది కట్టడమే కాదు, ఈ పందిట్లో గోనె ఉంది కదా, గోనె, ఆ గోనెలన్నింటినీ కట్టి వాటిని స్క్రీన్ వలె అమర్చి ఒక రూమ్ వలె తయారు చేశాము. దాని పేరు ప్రేయర్ టెంట్. ప్రార్థనా గూడారము అమర్చి అందులో వ్యక్తిగత ప్రార్థనకి ముఖ్యముగా 24 గంటలు షైన్ ప్రేయర్, రాత్రింబవళ్ళు ప్రార్థించాము. 1 గంటకి ఒకరు వచ్చి ప్రార్థించెదరు. సేవలో ఉన్న తమ్ముళ్ళు పగలు వచ్చి ఆడపిల్లలు ప్రార్థించెదరు, రాత్రుల్లో పురుషులు ప్రార్థించెదరు. గంటసేపు 24 అవర్స్ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. దేవుని ఇల్లు కట్టబడుటకు, పరిచర్య కార్యము కొరకు ప్రార్థన విన్నపములు ఇచ్చి అలాంటి ఒక స్థలము. దాని తర్వాత మనము దానిలో కట్టడముగా కట్టాలని ఒక చిన్న ప్రేయర్ టెంటుగా దీన్ని కట్టి ఉంచాము. ఈ ప్రేయర్నే 80లో నేను చెప్పాను కదా, యేసు వచ్చి ప్రత్యక్షమై నన్ను దర్శించి నీవు భారతదేశం కొరకు ప్రార్థించదవా అని అడిగారు. మొట్టమొదటిగా నేను యేసుని సూటిగా పరిపూర్ణముగా ప్రక్కనే చూసినది అందులోనే. ఈ ప్రేయర్ టెంటులో నేను ప్రార్థించేటప్పుడు యేసు వచ్చి నిలబడి కండ్లల్లో కన్నీటితో వచ్చి ఇండియా కొరకు, ఇండియా ప్రజల కొరకు ప్రార్థించెదవా అని అన్నారు. ఈ స్థలములోనే నేను ఆయన్ని సంధించినది. ఇప్పుడు కూడా ఈ స్థలములో సేవకులందరూ ప్రార్థనను చేయుదురు. ఇక్కడ మ్యాపులన్నీ ఉన్నాయి, ఇండియా మ్యాపు, ప్రపంచ మ్యాప్ అన్నీ ఉన్నాయి. వాటిని ఉంచి కనిపెట్టి ప్రార్థించెదరు. ఈ విధముగా ఒక ప్రేయర్ టెంట్. మీ ఇంట్లో కూడా ప్రార్థించే గది, ప్రేయర్ రూమ్ రెడీ చెయ్యండి. ఒకవేళ పెద్ద రూము లేకపోయినను చిన్నదిగా ప్రేయర్ ఒక కార్నర్ని తయారు చేయవచ్చు. స్క్రీన్ వేసి తయారు చేసి ఆ స్థలములో ప్రార్థనకై ప్రత్యేకంగా మీరు ఉంచారంటే అప్పుడప్పుడు మీరొచ్చి ప్రార్థన చేసుకొనవచ్చు. ప్రార్థన జీవితంలో మీరు స్థిరంగా ఉండగలరు. దానికే ఈ ప్రేయర్ టవర్ని అమర్చి ఉన్నాము. ప్రార్థన కొరకు ఉపయోగించబడుతోంది. మన సేవలో ఉన్న దైవ పిల్లలు వచ్చి కన్నీటితో నిలబడి ప్రార్థించెదరు. ఈ స్థలములో అనేకమైన వారికి దేవుడు అద్భుతము చేసి ఉన్నారు, దర్శనమైనారు, తనను ప్రత్యక్షపరుచుకున్నారు. దేవునికి స్తోత్రములు. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచి ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరు 66వ కీర్తన 12వ వచనములో ఒక చక్కటి మాట చెప్పబడి ఉన్నది. నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు దేవా. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ దాటి వచ్చితిమి, ఇప్పుడు సమృద్ధిగల చోటుకి మమ్మను రప్పించియున్నారు. మా పరిచర్యకు చాలా సరిపోతుంది. నేను దాన్ని అనుకుని చూస్తున్నాను. నిప్పుల్లోనూ నీళ్లలోనూ మేము దాటి వచ్చాము. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి వచ్చారా? అవును. అగ్ని, నిప్పులు, వాటన్నిటినీ దాటి వచ్చారు. ఉపద్రవములు, పోరాటములు, ఇబ్బంది, ఫరో సైన్యమును సంధించారు. అరణ్యములో అన్నీ దాటి వచ్చారు. ఆపదలు కలిగిన స్థలాల్ని దాటి వచ్చారు. కనుక నిప్పుల్లోనూ నీళ్లల్లోనూ దాటి వచ్చాము. మాకు నాశనము కలగకుండా మీరు మమ్ములను కాపాడారు. ఇప్పుడు సమృద్ధి అయిన స్థలములో ఉంచి ఉన్నారు. అలాగే మా సేవలో ప్రారంభ కాలములో ఇంతకంటే పెద్ద ఇబ్బంది 80లోనే ఈ పరిచర్య ప్రారంభించిన ప్రారంభములో ఈ దేవుని ఇల్లు కట్టుటకు ప్రారంభించామా? మత తీవ్రవాద సంస్థ వారు వచ్చారు. అప్పుడే 80లోనే నాలుమవడిలో ప్రార్థన ఇల్లు కట్టుటకు ఆటంకపరిచి బహిరంగ సభ పెట్టి నన్ను తిట్టి మాట్లాడారు, పరిహసించి ఇది కట్టకూడదని ఊరేగింపు జరిపించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు వాట్సాప్లో నన్ను తిట్టడము. అప్పట్లో నేరుగా వచ్చి మమ్మల్ని తిట్టేవారు. మాకు పోలీస్ భద్రత ఇచ్చినారు. అలాంటివి దాటి వచ్చాము. ఇబ్బంది కట్టనివ్వము, ఆటంకపరిచేదమని సవాల్ విసిరారు. మమ్మల్ని నాశనం చేయాలని చేశారు. అధికారులను పంపి ఏమేమో చేశారు. చాలా ఇబ్బంది పడ్డాము. అయితే కన్నీటి ప్రార్థన వాటి నుండి దాటి రావడానికి దేవుడు సహాయం చేశారు. మేము నీళ్లను, నిప్పును దాటి వచ్చాం. అప్పట్లో జరిగింది చూస్తే ఇప్పుడు జరిగేదంతా ఏమీ లేదు. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఇప్పుడు కూర్చుని తిడుతున్నారు అంతే, వీడియో పెట్టుచున్నారు తిడుతూ అంతే.
అప్పట్లో సూటిగా వచ్చి ఢీకొన్నారు, ఎంతో వేదన కలిగించారు. అయితే వాటికి మధ్య దాటి వచ్చుటకు దేవుడు కృప చూపారు. మేము ఓడిపోలేదు, సిగ్గుపడిపోలేదు. దేవుడు వాటన్నిటినీ దాటి రావడానికి మాకు సహాయం చేశారు. జీవితం అంటే పోరాటమే కదా, దాన్ని దాటి రావాలి. ఇప్పుడు సమృద్ధి అయిన స్థలములో ఇప్పట్లో ఎంతో గొప్ప మహిమతో ఆ రోజు మమ్మల్ని ఎదిరించిన అనేకులు ఈ రోజు ప్రార్థించుకోవడానికి వస్తున్నారు. అప్పుడు తిట్టిన అనేకులు ఇప్పుడు ప్రార్థన చెయ్యండి మా కోసం అని వస్తున్నారు. సమృద్ధి అయిన ఒక స్థలములో ప్రభు మమ్మలను తీసుకుని వచ్చారు. ఇప్పుడు పోరాటం ఉన్నది. పోరాటం లేకుండా లేదు. చచ్చేంత వరకు పోరాటం ఉంటుంది. అదే క్రైస్తవ జీవితము. అదే మీకు కూడా. మీరు బిజినెస్ చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, సేవ చేయొచ్చు, చదువుకుంటూ ఉండవచ్చు. ఆయా పరిస్థితికి తగిన పోరాటం ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఉపద్రవం ఉంటుంది. క్రైస్తవ జీవితం అంటే అది ఉండాలి. అప్పుడే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మేము తిరిగి చూస్తే ప్రభు మాకు ఎంత జయమును ఇచ్చాడు. ఇలా మాకు విరోధంగా జరిగినది, మాట్లాడినారు, నాశనం చెయ్యాలనుకున్నారు, భయపెట్టారు. పోలీస్ విచారణ వచ్చింది, ఆర్ఐ విచారణ వచ్చింది, తహసీల్దార్ విచారణ వచ్చింది. ఎక్కడెక్కడో మమ్ములను తీసుకువెళ్లి నిలిపారు 80ల్లో. అప్పుడే మేము దేవుని వెతికి ఆయనను పట్టుకున్నాము. కనుక ఇప్పటి వరకు ఆ పోరాటము ఉన్నది, ఆఖరి వరకు ఉంటుంది. అవన్నీ ప్రభు నేర్పించారు. నిప్పును నీళ్లను మీరు దాటి వెళ్ళెదరు, ఏదియు మిమ్మును నాశనము చేయదు. సమృద్ధి అయిన స్థలంలో మీకు భాగమిచ్చి దేవుడు మిమ్మల్ని జీవింపజేయును. కనుక ఈరోజు వచ్చే ఈ పోరాటమును చూసి సోలిపోకండి. దాటి వెళ్ళెదరు. సమృద్ధి దేవుడు ఉంచారు. సమృద్ధిని చూచెదరు, ఆశీర్వాదమును చూచెదరు. సంతోషంగా ఉండండి. దేవుని చూసి చెప్పండి, ఇప్పుడు దేవా, నిప్పును నీళ్లను దాటి రావడానికి నాకు కృపనిచ్చితిరే, స్తోత్రములు. సమృద్ధి అయిన స్థలములో నాకు భాగము ఉంచినారు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిజినెస్లో, దేవా, నా పరిచర్యలో, నా కార్యములో సమృద్ధి అయిన దినములను నేను చూడబోతున్నాను. దాని కొరకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.